మాకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా, ఏపీ పోలీసులు తీరు వల్ల రాష్ట్రంలో బతకడం కష్టంగా ఉంది, మహిళలమని కూడా చూడకుండా అసభ్యకరంగా వ్యవహరించారు, ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ మహిళా కమిషన్ల వద్ద మహిళా రైతు కూలీల ఆవేదన, మామిళ్లపల్లిలో కాకీల దౌర్జన్యకాండపై ఫిర్యాదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సిట్ దర్యాప్తు వెర్రితలలు, ప్రభుత్వ పెద్దల కుట్రకు నిస్సిగ్గుగా వత్తాసు, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అటెండర్కు కూడా నోటీసులు, మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు పేరిట కక్ష సాధింపు అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. పిచ్చి ముదిరింది అంటే తలకు రోకలు కట్టండి అన్నట్టుగా తయారైన చంద్రబాబు సర్కార్ తీరు, టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు వెజితాల్లో వేస్తున్నాయి, వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న చంద్రబాబు రోజు రోజుకి రాజకీయంగా దిగజారిపోతున్నారు, మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో ఏడాదిన్నరగా చేస్తున్న రాద్ధాంతం బెడిచికొడుతుండటంతో తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. ఏమైనా చేయండి, ఎవరిపై పడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించండి అని సిట్ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కుట్రలకు సిట్ అధికారులు ఎంతగా ఒత్తాసు పలుకుతున్నారంటే చివరికి తాడేపల్లిని వైఎస్ఆర్సీపీ కార్యాలయం అటెండర్ మనోహర్కు కూడా నోటీసు ఇచ్చారు. ఎంపీ మాజీ ఎమ్మెల్యేలతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నుంచి అటెండర్ వరకు నోటీసులు ఇచ్చి అక్రమ కేసులు ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం రాజకీయ కుతంత్రాలకు తెగబడుతున్న తీరు విస్మయపరుస్తోంది. పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ తీరు, మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ విచారణ ప్రహసనం వెగట పుట్టిస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బీజేపీకి జలక్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీడీపీకి 3, జనసేనకు 1.